హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు ఇప్పటి వరకు శాశ్వత భవనం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక చోట నుంచి మరొక చోటుకు తరలింపు ప్రతిపాదనలు వచ్చినప్పుడల్లా స్థానికుల నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ ప్రాంతంలోని తాత్కాలిక భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగుతోంది. కాగా కాలనీ సంక్షేమ భవనాలను ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించవద్దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు శాశ్వత స్థలం కేటాయించాలని అటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్కి ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు పూర్తిగా ఆలోచన చేసి కేసీఆర్ గారు చేసిన మంచి పనులను ఏదో విధంగా చెడిపోయాలన్న ఉద్దేశంతో ఇలా పోలీస్ స్టేషన్ జాగా మళ్ళీ మెడికల్ కాలేజ్కి అప్పచెప్పింది. అది కూడా ముఖ్యమైన దాన్ని కాదట్లేదు, కానీ దానికి ఆల్టర్నేట్ స్థలం కూడా చూపెట్టినా కానీ చేయకపోతే మూర్తంగా ఆ పని చేస్తుంది. కాబట్టి మా హక్కులను కాపాడుకుంటూ చాలా నుంచి చాలా మా దగ్గర పెట్టాం. రేపు మీ సేవా సెంటర్ మేము నడిపిస్తాం. ఇక్కడ ఉండి ఎన్నో వందల మందికి మీ సేవా సెంటర్ ఉపయోగపడుతుంది. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు ఇప్పటి వరకు శాశ్వత భవనం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక చోట నుంచి మరొక చోటుకు తరలింపు ప్రతిపాదనలు వచ్చినప్పుడల్లా స్థానికుల నిరసనలు ఎదురవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, గుడ్ మార్నింగ్. చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు ఇప్పటి వరకు శాశ్వత భవనం లేకపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శాశ్వత భవనం లేకపోవడం కారణంగా అనేక ప్రాంతాలకు ఒక చోట నుంచి ఒక చోటకు మారుస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులకు సమస్యాత్మకంగా మారుతోంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫిర్యాదులు ఇవ్వాలన్నా ఒకసారి కేసు నమోదైనా సరే స్టేషన్ కు వెళ్లి ఆ కేసులకు సంబంధించినటువంటి విషయాలపైన వెళ్లి దాని మీద మాట్లాడాలన్నా కూడా ఈ స్టేషన్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మారుస్తూ ఉండటంతో కొంత స్థానికుల నుంచి నిరసనలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చైతన్యపురి పోలీస్ స్టేషన్ ను గడ్డి అన్నారం మార్కెట్ ప్రాంతంలోని ఒక తాత్కాలిక భవనంలో కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడే పోలీస్ స్టేషన్ గా కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. కానీ కాలనీ సంక్షేమ భవనాలను ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించవద్దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలనీ పరమైనటువంటి అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి భవనాలను ఇలా స్టేషన్ కోసం వినియోగించడం అనే దాని మీద స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో అక్కడ అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్ కు శాశ్వత స్థలం కేటాయించాలి, భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలంటూ మరోవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.